అక్కినేని వారింట శుభకార్యాల మీద శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అక్కినేని నాగార్జున తన ఎక్స్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే, అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాగార్జున సోషల్ మీడియాలో ఈ వార్తని అందరితో పంచుకొని అందరి శుభాకాంక్షలు కూడా ఆయన కోరుతున్నటువంటి నేపథ్యంలో అసలు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకుంది ఎవరితో, అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. యజ్ఞమూర్తి గారు, అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి పిక్స్ ని నాగార్జున గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన పంచుకుంటూ అందరి ఆశీస్సులు కూడా ఆ జంట మీద ఉంచాలి అంటూ ఆయన కోరుతూ ఉన్నారు. ఇంతకీ అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి ఆవిడ ఎవరు, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏం చెప్తారు? నిజంగానే చడి చప్పుడు లేకుండా ఈ ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పాలి. ఆయన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేసేంత వరకు కూడా మీడియా వాళ్ళకు కూడా ఎవరికి ఈ విషయం తెలియకపోవడం ఇక్కడ గమనం. అంత గుంభనంగా ఈ ఈవెంట్ ని జరిపారని చెప్పేసి అనుకోవాలి. మనందరూ తెలుసు, రీసెంట్ గానే ఆ కుటుంబంలో అంటే నాగార్జున గారి పెద్ద అబ్బాయి నాగ చైతన్య అలాగే శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ జరిగింది. సో వాళ్ళ వివాహం December 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో సో ఒక వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఇవాళ అంటే ఇంకా 8 రోజుల్లో మధ్యలో వారమే ఉంది యాక్చువల్ చెప్పాలంటే. సో వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఈ రోజు నిశ్చితార్థం అనేది రెండో కొడుక్కి, చిన్న కొడుక్కి నిశ్చితార్థం చేసుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సినిమా భాషలో చెప్పాలంటే డబుల్ ధమాకా అన్నట్టే అని చెప్పేసి అక్కినేని ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ ఫోటోలు కూడా మనం చూస్తే ఇక్కడ తను పెట్టాడు జైనాబ్ రౌజీ అని చెప్పి. సో చూడొచ్చు మనం, అసలు అయితే ఇక్కడ అఖిలేనా అన్నట్టున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఈ ఫోటో చూసినట్లయితే ఈ ఫోటోలో మాత్రం అఖిల్ ని గుర్తుపట్టలేదు. సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్ లో చూసుకున్నట్లయితే అసలు అఖిల్ లాగా అయితే అనిపించలేదు. అవును, ఒకవేళ తను నెక్స్ట్ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నా ఆ లుక్స్ ఏమో. ఓకే. సో ఈ అమ్మాయి చెప్పాలంటే చాలా కాలం క్రితం అసలు తన ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు తన ప్రొఫైల్ ఏంటి? కొంతమంది ఏమో నటి అంటున్నారు, కొంతమంది మోడల్ అంటున్నారు. ఈ అమ్మాయి పేరు జైనాబ్ రౌజీ. ఓకే. సో ఈమె తండ్రి జుల్ఫీ రౌజీ. ఓకే. ఈ జుల్ఫీ రౌజీ హైదరాబాద్ సిటీస్ లో ఆయన అంటే నాకు తెలిసి 35 years నుంచి కూడా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. ఓకే. భవన నిర్మాణ రంగంలో ఉన్నాడు. సో ఆయన కొడుకు జైన్ రౌజీ. సో వాడు జడ్డార్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి ఆ కంపెనీకి ఆయన ఎండి. జైన్ కి ఈ మధ్య పెళ్ళైంది. సో ఆ పెళ్లిలో తెలుగు సెలబ్రిటీలు అందరూ చాలా మంది కూడా దానికి అటెండ్ అయ్యారు. సో రానా వాళ్ళు వీళ్ళు కూడా అటెండ్ అయ్యారని నాకు తెలియదు, కానీ రానా అయితే అటెండ్ అయ్యాడు. అలాగే జుల్ఫీ సంబంధించినటువంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2019లో సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆయనకి అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అలాగే ఫార్ ఈస్ట్ కంట్రీస్ సో ఈ దేశాలకు సంబంధించి ప్రత్యేక ప్రతినిధిగా ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ నియమించారు. అడ్వైజర్ అనమాట. సో ఆ దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈయన తరపున, జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన ఆ పనులు చక్కబెట్టేవారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో అలా అప్పుడు అది వచ్చినప్పుడు అది కూడా చాలా మంది తెలియదు. సో జుల్ఫీ రౌజీ అని చెప్పేసి అతను అడ్వైజర్ గా పనిచేసినట్టుగా కూడా చాలా మంది తెలియదు జగన్ కి. సో ఆయన అలాంటి ఒక వ్యాపారవేత్త, అలాగే ప్రభుత్వం తరఫున ఒక క్యాబినెట్ ర్యాంకు హోదా అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన కూతురుతోటి ఇప్పుడు వీళ్ళు అక్కినేని నిశ్చితార్థం చేసుకున్నాడు. సో మన అందరికీ తెలుసు 2016లో అక్కినేని జీవి కృష్ణారెడ్డి జీవికే ఆయన మనవరాలు శ్రియా భూపాల్ ఆమెతోటి ఎంగేజ్మెంట్ జరిగింది. సో 2017లో వాళ్ళ పెళ్లి జరగాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరు కూడా దాని ఎందువల్ల అనేది తెలియదు, కానీ ఎవరో కూడా చెప్పలేదు. మొత్తానికి అది కాల్డ్ ఆఫ్ చేసేసుకున్నారు, మొత్తానికి రద్దు అయిపోయింది.
సో ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత ఈ జైనాబ్ తోటి నిశ్చితార్థం జరిగింది. ఈ అమ్మాయి 2004లో అంటే 20 ఏళ్ల క్రితమే మీనాక్షి టేల్ ఆఫ్ 3 సిటీస్ అనే ఒక మూవీలో యాక్ట్ చేసింది. సో అట్లాగే మోడలింగ్ కూడా ఆమె చేశారు. అట్లాగే యు అండ్ ఐ అని చెప్పేసి ఒక మ్యాగజైన్ వస్తుంది. ఆ మ్యాగజైన్ కి రిప్రజెంటేటివ్ గా కూడా ఆమె పనిచేశారు. బహుశా అది వాళ్ళదేనని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నాను నేను. సో దాంట్లో పార్ట్నర్షిప్ ఉందా ఏంటని తెలియదు కానీ, బట్ అలాంటి అంటే ఆమె నటి మోడల్ కూడా అని చెప్పాలి. 2 ఏళ్ల క్రితం వీళ్ళకి పరిచయం జరిగిందని చెప్పేసి సమాచారం. సో ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రణయంగా మారి, సో ఇప్పుడు వాళ్ళు నిశ్చితార్థం సగం పెళ్లి అయిపోయినట్టు. నిశ్చితార్థం అంటే మరి సో అలాంటి అంటే జైనాబ్ నాకు తెలిసి 20 ఏళ్ల క్రితమే నటించిందంటే కొంచెం బహుశా సమవయస్కురాలా లాంటి ఏంటి అనేది మనకి. ఇంతకీ ఈ జైనాబ్ అసలు హిందువా, ముస్లిమా, లేకపోతే జైనులా అంటూ కొంతమంది నెటిజన్లు అంటే ఈ పోస్ట్ కింద కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ దీని మీద ఏమంటారు అసలు? వాళ్ళు అంటే జుల్ఫీ అనే పేరు మామూలు మన దాంట్లో ఎవరికి లేదు. బహుశా వాళ్ళు అంటే ఇక్కడికి హైదరాబాద్ కి నార్త్ నుంచి వచ్చిన కుటుంబం. ఎందుకంటే విజయ్ మాల్యా కొడుకు ఒక ఫోటోలో చూస్తే సోనాల్ చౌహాన్, సిద్ధార్థ మాల్యా, ఈమె వాళ్ళిద్దరి మధ్య ఈమె ఉన్నారు, జైనాబ్ ఉన్నారు. సో అంటే సిద్ధార్థ మాల్యా కూడా ఈ తెలిసిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఆ వ్యాపార పరంగా కానివ్వండి, మరొక రకంగా కానివ్వండి, ఒకళ్ళకొకళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు, సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కుటుంబాలుగా మనం భావించాలి. సో మొత్తానికి చాలా పెద్ద అంటే చెప్పాలంటే ఒక బిలియనీర్ కూతురుగానే మనం ఈమెని చెప్పుకోవచ్చు. ఓకే, అసలు వీళ్ళిద్దరికి జైనాబ్ కానివ్వండి, అక్కినేని అఖిల్కి ఎప్పుడు పరిచయం అయి ఉండదు? అది ప్రేమగా ఇప్పుడు మారింది అవకాశం ఉండదు మొత్తాన్ని. అది మరి ఒకవేళ వీళ్ళ తమ్ముడు అన్న నాకు తెలియదు కానీ జైన్ వాళ్ళ సోదరుడు, ఆమె సోదరుడి పెళ్లికి ఏమన్నా ఒకవేళ ఆ టైంలో ఏమైనా కలుసుకున్నారా లేదా అంతకు ముందు ఏమైనా కలుసుకున్నారా మనకు తెలియదు. ఇంతకీ ఇది అసలు ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా? ఖచ్చితంగా ప్రేమ వివాహమే అని చెప్పేసి అనుకోవాలి. ఓకే, ఎందుకంటే పెద్దలు కుదిర్చింది అనుకోవడానికి సాధారణంగా వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు ఉన్నట్లుగా మనం ఇప్పటిదాకా చూడలేదు. పైగా వాళ్ళ కంప్లీట్ గా ఇక్కడ వాళ్ళైతే కాదు, ఎప్పుడే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవాళ్ళు. సో నాకు తెలిసి అంటే వీళ్ళు ముస్లిం ఇది కూడా ఉందనుకుంటా. ఎందుకంటే జుల్ఫీ అనే పేరు ముస్లింలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ వాళ్ళ నాన్నగారు జైనాబ్ అనేటువంటి పేరు కూడా ఎక్కువగా ఈ మహమ్మదీయుల పేర్లలో వింటూ ఉంటామని కొంతమంది నెటిజన్లు కూడా అందుకే ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ పోస్ట్ కింద. ఇంకొక విషయం ఏంటంటే ఈమె తాతయ్య పేరు అబ్దుల్లా రౌజీ. సో అబ్దుల్లా అంటే మనం దాన్ని బట్టి చూసుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా అందువల్ల ఇది ముందు వీళ్ళు ప్రేమించుకొని తర్వాత పెద్దల అంగీకారంతో జరగబోతున్నటువంటి పెళ్లి అని మనం. ఎప్పుడు వివాహం ఉండేటువంటి అవకాశం ఉంది అంటే అక్కినేని నాగ చైతన్యది, శోభితా ధూళిపాల గారిది డిసెంబర్ 4వ తేదీన వివాహం జరగబోతున్నటువంటి నేపథ్యంలో దాని తర్వాత కూడా వీళ్ళిద్దరు వివాహం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా గ్యాప్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవును, గతంలో శ్రియా భూపాల్తో అదే తప్పు జరిగింది. అప్పుడు చాలా గ్యాప్ వచ్చి రావడం వల్ల 2016లో నిశ్చితార్థం జరిగింది. 2017 పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ గ్యాప్ రావడం అనేది చాలా గ్యాప్ రావడం వల్ల మొత్తానికి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేసి విడిపోయారు అని చెప్పి చెప్పుకున్నారు. ఇప్పుడు వీళ్ళైతే నేను అనుకోవటం నాగ చైతన్య పెళ్ళైన వెంటనే సో ఎక్కువ సమయం తీసుకోకుండా వీళ్ళ పెళ్లి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి. సో అక్కినేని వారింటి అయితే పెళ్లి భాషలు మోగబోతున్నాయి, శుభకార్యాల మీద శుభకార్యాలు జరుగుతున్నాయి. సో అంటే పెళ్లి బాజాలు అనేవి కంటిన్యూ జరుగుతుంది అనమాట వీళ్ళిద్దరిది కూడా. సో అంటే ఇది కూడా ఒక సంబరంగానే చేసుకున్నటువంటి సన్నిహితులు, 2 కుటుంబాలు, కొంతమంది అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అటెండ్ అయినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుసు మనకి మన తెలుగు చిత్ర పరిశ్రమ చూసుకుంటే అత్యంత సంపన్నవంతులైన నటుల్లో నాగార్జున ఒకరని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. అంతగా ఆయన సామ్రాజ్యం విస్తరించింది. ఒకవైపు స్టూడియోలు, ఒకవైపు ఆయన నటన, ఇంకోవైపు రియల్ ఎస్టేట్ రంగం, అలాగే హోటల్స్, ఇట్లా ఇంకా మనకు తెలియని అనేక రంగాల్లో ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నాడు, ఆర్థిక సామ్రాజ్యాన్ని. సో మనకు తెలుసు అన్కన్వెన్షన్ విషయం ఏమైందో తెలుసు.
సో అలాంటి వ్యాపారాలు కూడా ఆయనకు ఉంది. ఇదివరకు ఎన్ గ్రిల్ అని పెట్టాడు కానీ తర్వాత ఎందుకో అది ఆపేశారు. సో ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద బిలియనీర్ కుటుంబంతో ఆయన విజయం అందుకోబోతున్నారు. సో మరి వీళ్ళ పెళ్లి కూడా అదే స్థాయిలో నేను అనుకోవడం చాలా గ్రాండ్ గా జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో త్వరలోనే ఆ పెళ్లి విషయం కూడా మనకి ఎప్పుడు అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.